ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. నేను మీ మాచిరాజు రామకృష్ణని. ఏదైనా దిక్మూలం ఉంటే ఆయం కట్టకపోతే సుమారుగా మీకు ఇటువైపు ఈస్ట్ వచ్చింది అనుకోండి, ఇది ఈస్ట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుండి 16 డైరెక్షన్లు తీసుకోవాలి. అంటే ఇక్కడ రావాల్సిన నార్త్ ఈస్ట్ మీకు ఇక్కడ వస్తుంది. అలా అని ఇల్లు మొత్తం తిప్పి కట్టకూడదు, చాలా జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. చాలామంది ఏంటంటే ఈస్ట్కు పెట్టి కట్టుకున్నామండి అంటూ ఉంటారు. అంటే మీరు చూసే ఉంటారు చాలా వరకు ఎగ్జాంపుల్స్. ఈ యొక్క రాజవీధి ఉన్నప్పుడు ఇది ఈస్ట్ ఫేస్ లేకపోతే ఇది కాంపౌండ్ కడతారు. ఇల్లు అనేటువంటిది ఈస్ట్ వైపుకి ఇట్లా కడుతూ ఉంటారు. ఇలా కట్టినప్పుడు ఈ కోణం వచ్చేసి దీనికి తగులుతుంది, ఈ కోణం వచ్చి దీనికి తగులుతుంది. ఇలా కోణ దోషాలతో ఇల్లు కట్టుకుంటున్నారు. అది పొరపాటును కూడా చేయకూడదు. మనం ఇల్లుని తిప్పకూడదు. మీకు దిక్కు తిరిగింది కదా అని చెప్పి ఇల్లుని తిప్పకూడదు. ఇల్లు ఎప్పుడు పర్పెండిక్యులర్గా రాజవీధికి ఉండాల్సిందే, 90 డిగ్రీస్కి ఉండాల్సిందే, మిడ్నైట్ పెట్టాల్సిందే, మూలమట్టం ఉండాల్సిందే. స్థలపదము గృహపదము ఏదైతే ఇప్పుడు, అందుకే మనం చేసేటువంటిది కూడా స్థలం 90 చేసుకోవాలి. మొట్టమొదటిగా స్థలంలో మళ్ళీ ఈక్వల్గా సెట్ బ్యాక్ తీసుకొని గృహపిండ నిర్ధారణ చేసి గృహం కట్టుకోవాలి. అంతేగాని గృహాన్ని మనం డీవియేట్ చేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే మనం ఏదైనా స్థలంలో ఇల్లు కట్టేటప్పుడు మెట్లు ఎక్కడ పెట్టుకోవాలి, అదేవిధంగా లిఫ్ట్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా సందేహాలే. హాయిగా ఓ స్థలం కొనుక్కుంటాం, ఏదో ఒక ఆర్కిటెక్ట్ని కన్సల్ట్ అవుతాము, మన రిక్వైర్మెంట్ చెప్తారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ స్పేస్ ఫ్లెక్సిబిలిటీని బట్టి బెస్ట్ డిజైన్ ఇచ్చాము అన్నట్లుగా అనుకుంటాం. మనం కూడా నాలెడ్జ్ అనేటువంటిది హాఫ్ నాలెడ్జ్ అయితే అది వాస్తు ప్రామాణికంగానే ఉంది కదా. ఇక్కడంతా కూడా కిచెన్ వచ్చింది, ఆగ్నేయంలో మాస్టర్ బెడ్రూమ్ సౌత్ వెస్ట్లో వచ్చింది, మీకు నార్త్ వెస్ట్లో పిల్లల రూమ్ వచ్చింది, నార్త్ ఈస్ట్లో పూజ గది వచ్చింది, హాల్ విశాలంగా మిడిల్లో వచ్చింది. ఇవన్నీ కూడా అనుకొని అది వాస్తు ప్రకారమే ఉంది అనుకుంటాం. కాకపోతే ఏమవుతుంది, ఇక్కడ క్షేత్రపదము అనేటువంటిది వీళ్ళు ఇంటి లోపలికి తీసుకుంటారు. అంటే మనం అర్థం చేసుకునే విధానంలో చెప్తున్నాను. అర్థం చేసుకునేది ఇక్కడ నుండే ఇల్లు స్టార్ట్ చేస్తారు. ఇది స్లాబ్ ప్రొజెక్షన్ తీసుకుంటారు. స్లాబ్ ప్రొజెక్షన్ తీసుకొని ఈ మెట్లు అనేటువంటిది ఆగ్నేయ మూల కానీ వాయువ్య మూల కానీ ఇచ్చేసారనుకోండి, టాప్ వ్యూలో మీకు 4 కార్నర్స్ అవుతుంది. కానీ మీకు క్షేత్రపదం అనేటువంటిది కట్ అవుతుంది. ఇక్కడ క్షేత్రపదం కట్ అని ఎందుకన్నా అంటే, ఎక్కడైనా ప్రవేశ ద్వారం పెట్టినప్పుడు ఆ ప్రవేశ ద్వారం నుండి లోపలికి వచ్చిన తర్వాత మొత్తం యూటిలైజ్ చేసుకునేటువంటి నెట్ యూజబుల్ ఏరియా. ఈ నెట్ యూజబుల్ ఏరియా ఇక్కడ స్టెప్స్ ఎప్పుడైతే పెట్టామో ఈ ఏరియా కట్ అవుతోంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ ఏరియా ఎప్పుడైతే కట్ అవుతుందో సౌత్ ఈస్ట్ కట్ అవ్వటం, నార్త్ వెస్ట్ కట్ అవ్వటం, ఇలా కట్ అయితే క్షేత్రపదంలో ఉన్నటువంటి ఇక్కడ ఉండేటువంటి అధిదేవత అధమం అవుతుంది. అంటే మీరు ప్రవేశ ద్వారం నుండి లోపలికి వచ్చిన తర్వాత ఈ ఏరియా అనేటువంటిది యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. క్షేత్రపదం నుండి లోపలికి వచ్చిన తర్వాత ఈ ఏరియా లోపల నుండి యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. చాలామంది లిఫ్ట్ అనేటువంటిది కూడా ఈ పర్టికులర్ కండిషన్లో ఇలానే ఇస్తున్నారు. అంటే స్పేస్ ఫ్లెక్సిబిలిటీ గురించి మాత్రమే ఆర్కిటెక్ట్స్ అలా చేస్తున్నారు. అంటే ఇక్కడ ఒక స్థలం ఉన్నప్పుడు, తూర్పు రాజవీధి ఉన్నప్పుడు, ఇక్కడ మెట్లు పెట్టినప్పుడు ఇక్కడ లోపల వైపు క్షేత్రపదంలో లిఫ్ట్ ఇచ్చేస్తున్నారు. ఇక్కడ నుండి గృహం ఈ విధంగా తీసుకుంటున్నారు. ఇలా తీసుకుని ఇక్కడ ప్రవేశ ద్వారం పెడుతున్నారు. ఇలా ప్రవేశ ద్వారం నుండి లోపలికి వచ్చిన తర్వాత ఈ ఏరియా అనేటువంటిది ఇంటి లోపల నుండి యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. ఈ ఏరియా అనేటువంటిది బయట నుండి కదా లిఫ్ట్ అనేటువంటిది ఇచ్చేది. సో ఇది మనకి కట్ అయిపోతుంది. నెట్ యూజబుల్ ఏరియా ఎప్పుడైతే కట్ అయిపోయిందో అది గృహపద వికరణంగా తీసుకుంటాం వాస్తు పరిభాషలో. కాబట్టి ఇలాంటి కండిషన్లో మన నెట్ యూజబుల్ ఏరియా ఏమవుతుంది, యూ అవుతుంది. ఎందుకంటే ఈ పొజిషన్లో లిఫ్ట్ ఉంది కాబట్టి అది మనం లోపల యూటిలైజ్ చేసుకోలేం కాబట్టి ఇది కట్ అయ్యింది అన్నట్లుగా తీసుకుంటాం. కొంతమంది మిడ్ లైన్కి తీసుకొని మిడ్ లైన్లో ఎగ్జాక్ట్గా వచ్చింది, ఇదేమి ఈశాన్యానికి జరగలేదు, లేకపోతే ఆగ్నేయానికి జరగలేదు, మిడ్లో తీసుకున్నాను అంటారు. మిడ్ అనేటువంటిది కూడా ఉచ్చస్థానమే. మీరు ఏదైనా పొజిషన్ తీసుకున్నప్పుడు ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. ఏది ఉచ్చ ఏది నీచము అనేటువంటిది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అది మనం డీవియేట్ అవ్వకూడదు. యాజ్ పర్ ఎనీ రూమ్ వాస్తు, యాజ్ పర్ ఎనీ హౌస్ వాస్తు మనం తీసుకునేటువంటిది 4 కార్నర్స్ తీసుకొని ఉచ్చ స్థానాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా, ఏ రూమ్లోకి వెళ్ళినా కూడా ఇవి ఇక్కడ ఉన్నాయా లేదా అనేటువంటి చూసుకోవాలి. ఇది ఈస్ట్ ఫేసింగ్,
నుండి మీరు ఆ పర్టికులర్ రూమ్లో కానీ హౌస్లో కానీ ఎంటర్ అవుతున్నారనుకోండి, ఇది ఈస్ట్, ఇది నార్త్, ఇది వెస్ట్, ఇది సౌత్. ఉచ్చ స్థానాలు ఈస్ట్ మిడ్, లేకపోతే ఈస్ట్ ఆఫ్ నార్త్ ఈస్ట్. ఇక్కడ నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్, ఇది నార్త్, ఇది వెస్ట్ ఆఫ్ నార్త్ వెస్ట్, ఇది వెస్ట్, ఇది సౌత్, ఇది సౌత్ ఆఫ్ సౌత్ ఈస్ట్. ఇవన్నీ కూడా 8 ఉచ్చ స్థానాలు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏ రూమ్ తీసుకున్నా మీరు ద్వారబంధాలు ఆ పర్టికులర్ డైరెక్షన్ నుండి మీరు రూమ్లోకి వెళ్తున్నప్పుడు ఇవి ఇక్కడే ఉంటాయి, ఇది ఇక్కడే ఉంటాయి. ఈ డోరు ఇక్కడ ఉండదు, ఈ డోరు ఇక్కడ ఉండదు. మీరు సౌత్ నుండి ఎంటర్ అవుతూ ఉంటే ఈ డోర్ ఇక్కడ ఉండదు, ఈ రూమ్కి ఇక్కడే ఉంటుంది. ఎందుకు? ఉచ్చస్థానం. ఈ ఈస్ట్ నుండి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ రూమ్లోకి డోర్ అనేటువంటిది ఇక్కడే ఉంటుంది, ఇక్కడ ఉండదు. ఎందుకు? అది తూర్పాగ్నేయం. సో ఇలా మనం ఏది ఉచ్చ స్థానాలు, ఎనీ రూమ్ వాస్తు, ఎనీ రూమ్ మీరు ఏదైనా తీసుకోండి, ఎనీ రూమ్ వాస్తు ప్రకారం ఉచ్చ స్థానాలు అనేటువంటివి ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉండాలి, ఏది ఎక్కడ అనేటువంటిది నిర్ణయించుకోవాలి. ఇప్పుడు వెస్ట్ ఉందనుకోండి, వెస్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్లో ఉండదు, మనం డోర్ పెట్టాం, అక్కడ నుండి నడకుండదు, ఎందుకంటే అదము అక్కడ మెట్లు వస్తాయి కాబట్టి. ఇక్కడ తూర్పాగ్నేయం, ఇక్కడ ద్వారబంధం అనేటువంటిది ఉండదు, ఎందుకంటే అక్కడ నుండి మెట్లు వస్తాయి కాబట్టి. మెట్ల దగ్గర మనం ద్వారబంధాలు పెట్టకూడదు. అదేవిధంగా ద్వారబంధాలు అనేటువంటిది మెట్ల ల్యాండింగ్ తీసుకొని ఫస్ట్ ఫ్లైట్ తర్వాత కిందంతా స్టోర్ లాగా చేసుకున్నప్పుడు ఇక్కడ ద్వారబంధం పెడతారు. అలా పొరపాటున కూడా పెట్టకూడదు. మెట్ల కింద ద్వారబంధాలు రాకూడదు. ఇది చాలా జాగ్రత్తగా చూడాల్సినటువంటి విషయం. అదేవిధంగా ఇంకొకళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇక్కడ చేస్తున్నటువంటి తప్పుల గురించే మనం మాట్లాడుతున్నాం ఎక్కువ. అంటే అందరికీ డిజైనింగ్ అనేటువంటిది ఎలా చేయాలి, ఆర్కిటెక్ట్ చేయొచ్చు, ఒక సిద్ధాంతి చేయొచ్చు, ఎవరైనా ఏదైనా చేయొచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నార్త్ ఈస్టు డోర్లు అనేటువంటివి చాలామందికి యూట్యూబుల్లో చూసి, ఇన్స్టాలో చూసి, ఇవన్నీ కూడా చూసి ఇక్కడ ఉండకూడదు, నార్త్ ఈస్ట్ డోరు ఉండకూడదు, ఇది ఈస్ట్ అనుకున్నాం అనుకోండి, ఇక్కడ డోర్ ఉండకూడదు అని అంటున్నారు. అదేవిధంగా నార్త్ అనుకోండి, ఇక్కడ డోరు ఉండకూడదు అంటున్నారు. దీనిలో సైంటిఫిక్గా ఆలోచించాల్సింది ఏంటంటే, 2 డోర్లు ఇలా పెడితే కొలైడ్ అవుతాయి. అంటే మీకు డిస్టర్బెన్స్ వస్తుంది. 2 ఒక్కసారిగా ఇవి పొరపాటును కూడా పుష్ డోర్లు పెట్టకూడదు, పుల్ డోర్లే పెట్టాలి. అంటే మీరు క్షేత్రపదంలోకి వెళ్ళిన తర్వాత డోర్లు ఇలా పుల్ చేయాలి, పుష్ చేసి ఎప్పుడూ చేయకూడదు. అంటే మనం ఇంటిలో పెట్టేటువంటి ద్వారబంధాలు కూడా మొత్తము పుష్ చేసి మాత్రమే ఆ పర్టికులర్ రూమ్స్లోకి వెళ్తున్నాం. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇలా పెడితే ఏంటంటే కొలైడ్ అవుతాయి. కొలైడ్ అయితే ఏమవుతుంది? డిస్టర్బెన్స్ అవుతుంది. మనకి డిస్టర్బెన్స్ని ఏది క్రియేట్ చేస్తుందో అది వాస్తురీత్యా విరుద్ధం, అది వాస్తు దోషం. కాబట్టి ఇక్కడ మీరు పెట్టుకున్నప్పుడు ఇది మిడ్ ఉచ్చస్థానం, అక్కడ పెట్టుకోవాలి డోర్. లేకపోతే ఇది ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ ఎప్పుడు కూడా మూలలు అనేటువంటిది ఆనిచ్చి మనం ద్వారబంధం పెట్టకూడదు. కంపల్సరీగా ఒక బ్రిక్ పెట్టి ఆ యొక్క డోర్ అనేటువంటిది పెడతారు. చాలామంది చూస్తున్నాం, ఇక్కడ కాలం ఉంటుంది, కాలం పక్కనే ఆనిచ్చేసి డోర్ పెడతారు. ఆనిచ్చేసి డోరు పెట్టకూడదు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఒక రూము తీసుకున్నాం అనుకోండి, రూములో ద్వారబంధం అనేటువంటిది ఎక్కడ పెట్టాలి? ఇక్కడ నుండి కొంత గ్యాప్ ఇచ్చి ఇక్కడ నుండి మాత్రమే పెట్టాలి. మీరు ఈ మూలలు చూస్తూ ద్వారబంధం పెట్టకూడదు. ఇది తప్పు, ఇది ఒప్పు. ఇది చాలా జాగ్రత్తగా ఏ రూమ్కైనా పెట్టుకోవాలి. అందుకే మనం ఒకటి నిర్ణయించేటప్పుడు ఎక్కడి నుండి ఎక్కడ వరకు ద్వారబంధం, ఎక్కడి నుండి ఎక్కడ వరకు విండో, వర్కింగ్ డ్రాయింగ్, పిన్ టు పిన్ వర్కింగ్ డ్రాయింగ్ మనం చేసుకొని మాత్రమే ఆ యొక్క ఇంటి నిర్మాణం చేసుకోవాలి. దీనిలో గృహగణితము, స్థలపదము, ప్రదక్షిణ వాస్తు, వర్గు క్యాలిక్యులేషను, అర్వణం అన్నీ ఇంప్లిమెంట్ చేసి ఒక ఇంటిని డిజైనింగ్ చేసి పిన్ టు పిన్ వర్కింగ్ డ్రాయింగ్ చేసుకుని దాని కాలం పొజిషన్స్ నిర్ణయించి, కాలం పొజిషన్స్ మర్మస్థానాల్లో రాకుండా మనం చూసుకొని ఆ వెయిట్ బ్యాలెన్సింగ్ ఎంతవరకు తీసుకోవాలనేటువంటి చూసి ఒక అలైన్మెంట్లో, ఒక క్రమ పద్ధతిలో నిర్మాణము అనేటువంటి చేసుకుంటే ఆ ఇంట్లో గృహస్థులకి అత్యద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.